మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే గురు పుష్య యోగం త్రయోదశి. సాయంత్రం 6 తర్వాత పసుపు డబ్బాలో దీనిని వేస్తే చాలు 4 వైపుల నుండి కోరినంత డబ్బు వస్తుంది. జ్యోతిష్య సముద్రంలో కొన్ని రోజులు అత్యంత ప్రకాశవంతమైన రత్నాల్లా మెరుస్తాయి. అలాంటి అరుదైన రోజే రేపు. గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావటం వల్ల ఏర్పడేదే మహిమాన్వితమైన గురు పుష్య యోగం. గురుగ్రహం సంపదకు, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. అయితే పుష్యమి నక్షత్రం పోషణకు, వృద్ధికి, సకల శుభాలకు నిలయం. ఈ 2 దివ్య శక్తులు ఒకే రోజున కలవటం అంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లే. ఈ శుభ గడియకు మరింత లాభాన్ని చేకూరుస్తూ అదే రోజున త్రయోదశి తిథి కూడా వస్తోంది. ఇది ధన ప్రవాహాన్ని పెంచే తిథి. ఇలాంటి త్రిశక్తి సంగమం ఉన్న రోజున మనం చేసే ఒక చిన్న క్రియ మన ఆర్థిక తలరాతను మార్చేసేంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ క్రియకు కేంద్ర బిందువు మన ఇంట్లోని పసుపు డబ్బా. ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పసుపు డబ్బా అంటే మరేదో కాదు, మన వంటగదిలో మనం రోజు వంటల కోసం వాడుకునే పసుపు పొడిని నిల్వ ఉంచే డబ్బాని. అవును, మీరు రోజు వాడే ఆ పసుపు పొడి డబ్బాలోనే ఈ శక్తివంతమైన పరిహారం చేయాలి. ఎందుకంటే రోజు వాడటం వల్ల ఆ డబ్బా, ఆ పసుపు పొడి మన ఇంటి శక్తితో, మన ఆలోచనలతో అనుసంధానమై ఉంటాయి. అలాంటి డబ్బాను ఈ పరిహారానికి వాడినప్పుడు ఫలితాలు వేగంగా, బలంగా ఉంటాయి. మరి ఇంతకీ ఈ గురుపుష్య యోగం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మన శాస్త్రాల ప్రకారం ఈ గురు పుష్యమి యోగంలో పిసరంత బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కోగలిగే గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే వెండి వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా కుబేరులు అవుతారు. ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారు ముక్కు పుడక కొన్నా, వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్య యోగానికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు. కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం, ఐశ్వర్యం మీకు, మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. 10 రూపాయల పసుపు ప్యాకెట్టు మీ తలరాతనే మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ గురు పుష్యమి యోగంలో ఒక పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ గురు పుష్య యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గురు పుష్యమి యోగంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి యోగంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకుని గడ్డిని కానీ, శనగలను కానీ తినిపించండి. ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయానికి వస్తే, రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే ఆ సంధ్యాకాలం విశ్వంలోని సానుకూల శక్తులు భూమిపైకి అధికంగా ప్రవహించే సమయం కనుక ముందుగా ఒక నాణాన్ని సిద్ధం చేసుకోండి. అది చిన్న బంగారు నాణం లేదా వెండి నాణం అయితే చాలా శ్రేష్టం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే పర్వాలేదు, తలతల మెరుస్తున్న ఒక కొత్త రూపాయి బిళ్ళను తీసుకోవచ్చు. ఆ నాణాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. తర్వాత దానిపై మీ ఉంగరపు వేలుతో 3 కుంకుమ బొట్లను పెట్టండి. ఈ 3 బొట్లు లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవేరుల స్వరూపం. ఆ తర్వాత ఒక పవిత్రమైన తులసి ఆకును తీసుకుని దానిలో నాణాన్ని సున్నితంగా తాకించి, ఈ నాణం ద్వారా నా ఇంట్లోకి సిరి సంపదలు ప్రవహించాలి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ఇప్పుడు మీ వంటగదిలోని పసుపు పొడి డబ్బాను తీసుకుని మీ ఇంటి ఈశాన్య మూలకు వెళ్ళండి. ఈశాన్య దైవశక్తులకు, ధన ఆకర్షణకు అత్యంత కీలకమైన దిక్కు. అక్కడ నిలబడి డబ్బా మూత తెరిచి గురు భగవానుడిని, లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే
గురు మంత్రాన్ని 13 సార్లు జపించండి. త్రయోదశి తిథికి గుర్తుగా 13 సార్లు జపించటం ద్వారా తిథికి సంబంధించిన శుభ ఫలితాలు కూడా మనకు దక్కుతాయి. మంత్రం పూర్తి కాగానే మీరు శక్తివంతం చేసిన ఈ నాణాన్ని నెమ్మదిగా భక్తితో ఆ పసుపు పొడిలో అది పూర్తిగా కప్పివేయబడేలాగా పెట్టండి. వెంటనే డబ్బాకు మూత పెట్టి అదే ఈశాన్య మూలల్లో నేలపై కాకుండా ఒక చిన్న చెక్క పీటపై లేదా శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి. క్రియ పూర్తయ్యాక ఆ డబ్బాను మరుసటి రోజు ఉదయం వరకు అస్సలు తాకకూడదు, తెరవకూడదు. రాత్రంతా ఆ నాణం ఆ పసుపు పొడిలో ఉండి గురు పుష్యయోగం యొక్క అపారమైన శక్తిని, త్రయోదశి తిథి యొక్క ధనశక్తిని పూర్తిగా తనలోనికి గ్రహిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన బ్యాటరీకి రీఛార్జింగ్ పెట్టినట్లే. మీ సంకల్పం, మంత్రశక్తి, యోగశక్తి అన్నీ కలిసి ఆ నాణ్యాన్ని ఒక ధనాకర్షణ యంత్రంగా మారుస్తాయి. ఈ పరిహారం వెనుక ఉన్నది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శక్తివంతమైన మానసిక శాస్త్రం కూడా ఉంది. మనం ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో, బలమైన నమ్మకంతో చేసినప్పుడు మన ఆలోచనలు విశ్వానికి బలమైన సంకేతాలను పంపుతాయి. గురు పుష్యయోగం వంటి ప్రత్యేకమైన రోజులలో ఈ సంకేతాలు నేరుగా లక్ష్యాన్ని చేరుతాయి. నాకు డబ్బు వస్తుంది, నేను సంపదకు అర్హుడను అనే మీ సానుకూల భావన అవకాశాలను మీ వైపుకి నడిపిస్తుంది. ఈ పరిహారం వల్ల డబ్బు నేరుగా డబ్బాలో నుంచి పుట్టుకురాదు, కానీ డబ్బు సంపాదించడానికి అవసరమైన మార్గాలు మీ ముందు తెరుచుకుంటాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు వస్తాయి, పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతం పెంపు వంటి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన డబ్బు, ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఇలా 4 దిక్కుల నుండి రకరకాల రూపాలలో ధన ప్రవాహం మొదలవడాన్ని మీరే గమనిస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత ఆ పసుపు డబ్బాను తెరిచి ఆ నాణాన్ని బయటకు తీయండి. ఆ నాణం ఇప్పుడు ఒక సాధారణ లోహం కాదు, ఇది ఒక శక్తివంతమైన తాయెత్తు. దానిని మీ పర్సులో కానీ, మీరు డబ్బు దాచుకునే బీరువాలో కానీ, పూజా మందిరంలో కానీ భద్రపరచుకోవాలి. అది మీ వద్ద ఉన్నంతకాలం ఒక అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇక డబ్బాలో మిగిలిన పసుపు పొడిని ధైర్యంగా మీ రోజువారీ వంటల్లో వాడుకోవచ్చు. ఆ పసుపు మీ భోజనంలో కలవటం ద్వారా దానిలోని దివ్యశక్తి మీ శరీరంలోనికి ప్రవేశించి మీకు ఆరోగ్యాన్ని, సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కాబట్టి రేపటి ఈ అద్భుతమైన, అరుదైన ఈ దినాన్ని వృధా చేసుకోకండి. భక్తితో, శ్రద్ధతో, పూర్తి విశ్వాసంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతాలు జరగటం ఖాయం. కోరినంత డబ్బు 4 వైపుల నుండి మీ జీవితంలోనికి ప్రవేశించి మీ కష్టాలన్నీ తీరిపోయి సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, విశ్వాసం అనేది కొండలను కూడా కదిలించగలదు. అలాంటిది ఈ చిన్న పరిహారం మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది. కనుక అందరూ ఈ పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. రేపు గురు పుష్యమి యోగం, పైగా ఆఖరి శ్రావణ గురువారం. బెల్లంతో ఇలా చేస్తే చాలు, బంగారం, భూములు కొంటూనే ఉంటారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. మన అందరి జీవితాలను బంగారుమయం చేసే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన రోజు మన తలుపు తట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అరుదైన యోగాలు ఉంటాయి. అలాంటి యోగాలు వచ్చినప్పుడు మనం చిన్న పరిహారం చేసినా దాని ఫలితం కొన్ని వేల రెట్ల అధికంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రాజయోగమే రేపు మనకు సిద్ధంగా ఉంది. అది మరేదో కాదు, గురు పుష్యమి యోగం. పేరు వినగానే ఏదో తెలియని శక్తి మనలోనికి ప్రవేశించినట్లు అనిపిస్తుంది కదూ. కానీ రేపటి రోజుకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇది కేవలం సాధారణ గురు పుష్యమి యోగం మాత్రమే కాదు, పవిత్రమైన శ్రావణ మాసంలో వస్తున్న చివరి గురువారం. ఈ 2 మహాశక్తులు ఒకే రోజున కలవటం అనేది 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే సువర్ణ అవకాశం లాంటిది. ఈ రోజున మీ ఇంట్లో ఉండే ఒకే ఒక్క వస్తువుతో, అదేనండి మన అందరి వంటింట్లో ఉండే తీయని బెల్లంతో ఒక చిన్న తాంత్రిక పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. బంగారము, భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం మీ ఇంటికి దాసోహం అంటుంది. ఏంటి, ఒక చిన్న బెల్లం ముక్కతో అంత జరుగుతుందా అని మీకు సందేహం రావచ్చు. మీ సందేహం సహజమే, కానీ దాని వెనుక ఉన్న ఖగోళ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి అసలు గురు పుష్యమి యోగం అంటే ఏమిటి? దానికి శ్రావణ గురువారం తోడైతే దాని శక్తి ఎలా పెరుగుతుంది?
బెల్లంతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి? ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి? ఆచరించటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను చాలా లోతుగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ తలరాతను మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది. గురు పుష్యయోగం గురించి తెలియాలంటే ముందుగా మనం పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకోవాలి. మనకు ఉన్న 24 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రాన్ని నక్షత్రాల రాజు అని పిలుస్తారు. ఇది అత్యంత శుభప్రదమైన సాత్వికమైన నక్షత్రం. పోషణ, అభివృద్ధి, ఐశ్వర్యం అనేవి ఈ నక్షత్రం యొక్క ప్రధాన లక్షణాలు. ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాగా ఆదిదేవత బృహస్పతి, అంటే సాక్షాత్తు దేవతల గురువైన గురు భగవానుడు. అందుకే పుష్యమి నక్షత్రం రోజున ఏ పని మొదలుపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ రోజు కొన్న బంగారం అక్షయంగా పెరుగుతుంది. ఆ రోజు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అలాంటి శక్తివంతమైన పుష్యమి నక్షత్రం గురువారం రోజున వస్తే దానినే మనం గురు పుష్యమి యోగం అంటాం. ఇది ఒక అద్భుతమైన కలయిక. ఎందుకంటే గురువారం దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. బృహస్పతి గ్రహం ఐశ్వర్యానికి, జ్ఞానానికి, అదృష్టానికి, సంతానానికి కారకుడు. అంటే పుష్యమి నక్షత్రానికి ఆదిదేవత అయిన గురు భగవానుడి శక్తి ఆయనకు ఇష్టమైన గురువారం రోజున 10 అవుతుంది. ఒక రాజు తన సొంత సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎంత శక్తివంతుడు అవుతాడో, గురు పుష్యమి యోగం రోజున గురు భగవానుడి అనుగ్రహం అంత శక్తివంతంగా ఉంటుంది. ఈ రోజున చేసే పూజలు, దానాలు, పరిహారాలు నేరుగా గురు భగవానుడికి చేరి ఆయన పరిపూర్ణ అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. ఇక ఈ రోజుకు ఉన్న మరో మహా ప్రత్యేకత, ఇది శ్రావణ మాసంలో చివరి గురువారం. శ్రావణ మాసం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శ్రావణ గురువారాలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి అత్యంత అనువైన రోజులు. అలాంటిది ఈ మాసంలో వచ్చే చివరి గురువారం అంటే ఈ నెల రోజుల పుణ్యఫలం మొత్తం ఆ రోజులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ రోజున చేసే పూజతో నెల మొత్తం పూజ చేసిన ఫలం దక్కుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నక్షత్రాల రాజైన పుష్యమి, దానికి ఆదిదేవత అయిన గురువు, ఆ గురువుకు ప్రీతిపాత్రమైన గురువారం, ఆ తల్లి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలోని చివరి అత్యంత శక్తివంతమైన గురువారం. ఇవన్నీ కలిసి ఒకే రోజున రావటం అంటే అది విశ్వం మనకు అందిస్తున్న ఒక గొప్ప వరం. ఈ రోజున మన సంకల్పానికి విశ్వశక్తి తోడవుతుంది. మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకే ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు. ఇక ఈరోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, బంగారము, భూములు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు అందించిన ప్రతి వస్తువు వెనుక, ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. మనం రోజు చూసే, వాడే అతి సాధారణమైన వస్తువులలోనే అసాధారణమైన దైవిక శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన, మహిమాన్వితమైన పదార్థమే బెల్లం. అవును, మీరు విన్నది నిజమే. మన అందరి వంటింట్లో ఉండే ఈ తీయని బెల్లం కేవలం మనకు రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు, ఇది గ్రహాల గతిని మార్చగలదు, మన తలరాతను తిరగరాయగలదు, మన ఇంట్లో బంగారు రాసులను పోయించగలదు. ముఖ్యంగా గురుపుష్య యోగం కలిసొచ్చినప్పుడు ఈ బెల్లం యొక్క శక్తి అనంతంగా పెరుగుతుంది. బెల్లాన్ని సంస్కృతంలో గూడము అంటారు. గూడము అంటే తీపి. ఈ తీపిదనం మంగళకరానికి, సంతోషానికి, శుభానికి ప్రతీక. అందుకే మన సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా నోరు తీపి చేసుకొని మొదలు పెడతాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. మనం తీపిని స్వీకరించినప్పుడు మన మెదడులో సానుకూల భావనలు కలుగుతాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్తో పని మొదలు పెడితే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. జ్యోతిష్య శాస్త్రంలో బెల్లానికి విశేషమైన స్థానం ఉంది. బెల్లం గురుగ్రహానికి ప్రతీక. దాని బంగారు వర్ణం, తీయని స్వభావం గురు భగవానుడి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయి. అలాగే
భూకారకుడైన కుజగ్రహానికి కూడా బెల్లం ప్రీతిపాత్రమైనది. ఎవరైతే భూములు స్థలాలు కొనాలని అనుకుంటూ ఉన్నారో వారు బెల్లంతో పరిహారాలు చేస్తే కుజగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు బెల్లం సాత్విక ఆహారం. దైవ కార్యాలలో నైవేద్యాలలో బెల్లాన్ని వాడటం మన సాంప్రదాయం. ఇది ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు బెల్లంతో పరిహారం ఎలా చేయాలో వివరంగా శ్రద్ధగా తెలుసుకుందాం. రేపు గురువారం ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మీ శరీరం మనసు రెండూ పవిత్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పూజా గదిలో చిన్న ముగ్గు పెట్టుకోండి. ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై మీ ఇష్టదైవం ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. వీటితో పాటు సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి వంటి గురువుల పటాలను కూడా పెట్టుకోవచ్చు. ముందుగా దీపారాధన చేయాలి. వీలైతే ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత అగరవత్తులు వెలిగించి అది మొత్తం సువాసన భరితంగా చేయండి. ఇప్పుడు ఒక చిన్న రాగి లేదా వెండి లేదా కనీసం ఇత్తడి ప్లేట్ను తీసుకోండి. ఆ ప్లేట్ను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ ప్లేట్లో ఒక చిన్న అచ్చమైన నల్లగా లేని స్వచ్ఛమైన బెల్లం ముక్కను పెట్టండి. ఆ బెల్లం మీద చిటికెడు పసుపు వేయండి. పసుపు కూడా గురుగ్రహానికి ప్రతీక. ఇది మంగళకరమైనది. దీనితో పాటు 1 లేదా 2 యాలకులు కూడా ఆ బెల్లంపై ఉంచండి. యాలకులు సుఖ సంతోషాలకు విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి. ఇవి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ కుడి చేతితో పట్టుకొని లేదా దేవుడి ముందు పెట్టి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను సంకల్పంగా చెప్పుకోండి. ఓ గురు భగవానుడా, ఓ లక్ష్మీమాత, ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం నాడు, ఈ శ్రావణ మాసపు చివరి గురువారం నాడు నేను ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి. నా ఇంట్లో ధనధాన్యాలకు లేటు లేకుండా చూడు తల్లి. నేను బంగారం కొనుగోలు చేయాలి. ఒక సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే శక్తిని నాకు ప్రసాదించు అని మీకు ఏది కావాలో దానిని స్పష్టంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ కోరిక ఇప్పటికే నెరవేరినట్లుగా భావించండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాలను ఒక్కొక్కటి కనీసం 11 సార్లు లేదా 21 సార్లు, ఇంకా ఓపిక ఉంటే 108 సార్లు జపించండి. ఓం బృహస్పతియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ 2 మంత్రాలను పూర్తి శ్రద్ధతో నమ్మకంతో జపించండి. మీ ప్రార్థన నేరుగా ఆ దేవుళ్లకు చేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లాన్ని యాలకులను పసుపును దేవుడికి నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వండి. కొద్దిసేపటి తర్వాత ఆ నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని యాలకులను పసుపును ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. ఇక్కడితో పరిహారం పూర్తి కాలేదు. అసలైన కీలకమైన భాగం ఇప్పుడు ఉంది. ఆ ప్రసాదంలోని ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీకు దగ్గరలో ఉన్న గోమాతకు తినిపించండి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి గోవు పృష్ఠభాగంలో నివసిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇంతటి పవిత్రమైన రోజున గురు భగవానుడికి లక్ష్మీదేవికి ఇష్టమైన బెల్లాన్ని మంత్రశక్తితో అభిమంత్రించి గోమాతకు తినిపించటం వల్ల మీ పూజా ఫలం 1000 రెట్లు పెరుగుతుంది. మీ కోరికలు రాకెట్ వేగంతో నెరవేరడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఒకవేళ మీకు గోమాత అందుబాటులో లేకపోతే ఆ బెల్లం ముక్కను చీమల పుట్ట దగ్గర లేదా ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో పెట్టండి. జీవరాశికి ఆహారం అందించటం కూడా పుణ్యప్రదమే. గుర్తుంచుకోండి, ఏ పరిహారానికైనా పూజకైనా కావాల్సింది అచంచలమైన నమ్మకం. ఇది చేస్తే నా పని జరిగిపోతుంది అనే పూర్తి విశ్వాసంతో చేయండి. తప్పకుండా ఫలితం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల వెంటనే మీ అకౌంట్లో కోట్లు వచ్చి పడవు, కానీ ధన సంపాదనకు కావలసిన మార్గాలు మీకు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. బంగారము భూములు కొనుక్కోవడానికి కావలసిన పరిస్థితులు అవే అనుకూలిస్తాయి. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. ఈ రోజున వీలైతే పసుపు రంగు వస్తువులను అంటే శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు లాంటివి ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంచుకోండి.
ఈ మహాయోగాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కూడా బంగారం భూములు కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు. ఇంట్లో అనే కాదు, బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటివి ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. అలాగే ఈ గురు పుష్యయోగం ఒక పర్వదినము. పర్వదినాలలో మాంసాహారం తినకూడదని మన మహర్షులు చెప్పారు కనుక ఈరోజు మాంసము, గుడ్లు, చేపలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. తెలియక ఈరోజు దోసకాయను కానీ మాంసాహారం కానీ తింటే గండాలు వస్తాయి. ఇంటికి మంచిది కాదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. చెప్పుకోలేని కష్టాలు వస్తాయి. కనుక అందరూ కూడా గురు పుష్యయోగం రోజు ఈ ఆహార నియమాలను పాటించి ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.